హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ప్రతిరోజు కూడా మనము మన యొక్క ఛానల్లో ఆంధ్రప్రదేశ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ లేదా వార్డెన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్లో భాగంగా మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ 2కు సంబంధించి క్లాసెస్ అయితే చూస్తున్నామండి. సో అందులో భాగంగా ఇది వరుస క్రమంలో చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అండి. ప్రతిరోజు క్రమం తప్పకుండా అప్డేట్ చేస్తున్నాను. ఈ యొక్క ఎంసీక్యూస్ అన్నీ కూడా ఎవరైతే మన యాప్లో కోర్స్ పర్చేజ్ చేశారో వారందరికీ కూడా ఉచితంగా యాప్లో అందచేయడం జరుగుతుంది. ఓకేనా? అంతేకాకుండా రెగ్యులర్గా క్లాసెస్ కూడా మన కోర్సులో అప్డేట్ చేస్తున్నాను. డైలీ కోర్స్ తీసుకున్న వారు చెక్ చేసుకోండి. ఓకేనా? సో తీసుకున్న వాళ్ళ నుంచి కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఇంకా ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఇప్పుడే తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ప్రజెంట్ 799 మాత్రమే ఉందండి. సో ఇంత తక్కువ కాస్ట్కి అంత క్వాలిటీ క్లాసెస్ అయితే ప్రజెంట్ ఎక్కడ కూడా అందుబాటులో లేవు. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో అందుబాటులో ఉంది. ఓకేనా? ఈరోజు మన టాపిక్ జ్ఞాన పరిశోధన మరియు విద్యా ప్రణాళిక ఎంసీక్యూస్ అండి. చూద్దాం. ఇప్పటి వరకు 174 ఎంసీక్యూస్ చెప్పుకుందాం. ఇది 175వది. చూద్దాం. జ్ఞాన శోధనకు మూలం ఏమిటి? వాట్ ఈస్ ద రూట్ ఆఫ్ ది సర్చ్ ఫర్ నాలెడ్జ్? ఏంటండి జ్ఞాన శోధనకు మూలం ఏంటి మరి? ఆప్షన్ ఏ మాత్రమే నిజం. ఏంటి? జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక, క్యూరియాసిటీ అంటారు దీన్ని. ఓకేనా? చూద్దాం. జ్ఞాన శోధనకు జిజ్ఞాస లేదా తెలుసుకోవాలనే కోరిక అనేది పునాదిగా అయితే ఉంటుంది. అంతే కదండి. తెలుసుకోవాలనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే ఒక విషయాన్ని మనము తెలుసుకుంటాం సమగ్రంగా. అప్పుడు ఏమవుతుంది? దాని ద్వారా నాలెడ్జ్ లేదా జ్ఞానం అనేది మనము సంపాదిస్తాము. నెక్స్ట్, పరిశీలన యొక్క లక్షణాలను గుర్తించండి. ఐడెంటిఫై ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అబ్జర్వేషన్. ఓకే, పరిశీలన. ఆన్సర్ ఆప్షన్ సి 1 మరియు 2 నిజమండి. చూద్దాం. ఇది పుట్టుకతో వచ్చేటువంటి గుణము. పరిశీలన అనేది చిన్నప్పటి నుంచి అలవరుతుంది. నెక్స్ట్, ఇంద్రియాల ద్వారా నేరుగా జ్ఞానాన్ని పొందుతారు. 2 కూడా సరైనవే. చూద్దాం. పరిశీలన అనేది ఇంద్రియాల ద్వారా నేరుగా విషయాన్ని గ్రహించే ప్రక్రియ. ఓకేనా? సెన్స్ ఆర్గాన్స్ ద్వారా మనమైతే వీటిని స్వీకరిస్తాము. నెక్స్ట్, అనుభవ ఆధారిత అభ్యాసనలోని 4 దశల సరైన క్రమాన్ని గుర్తించండి. అనుభవ ఆధారిత అభ్యాసనలోని 4 దశల సరైన క్రమం. ఐడెంటిఫై ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది 4 స్టేజెస్ ఇన్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. ఆప్షన్ బి అండి. ముందుగా 1 అండి. ఓకే, మూర్త అనుభవము, కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అంటారు. పరిశీలన, రిఫ్లెక్షన్. నూతన భావనల ఏర్పాటు, ఫార్మేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్. అండ్ ధృవీకరణ, వ్యాలిడేషన్. ఇవి ఒక వరుస క్రమంలో అయితే ఉంటాయండి. ఓకేనా? అనుభవ ఆధారిత అభ్యసనలో ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. ఇంపార్టెంట్ క్వశ్చన్ కూడా. వివరాలు చూద్దాం. అనుభవ ఆధారిత అభ్యసన మూర్త అనుభవంతో మొదలై ధృవీకరణతో ముగుస్తుంది. నెక్స్ట్ వన్, ఆగమన వివేచన, ఇండక్టివ్ రీజనింగ్ను ప్రతిపాదించినది ఎవరు? హూ ప్రపోజ్డ్ ఇండక్టివ్ రీజనింగ్? ఎవరండి? ఆప్షన్ బి అండి. 2 మాత్రము. ఎవరు? ఫ్రాన్సిస్ బేకాన్ అనేటువంటి తత్వవేత్త ఆగమన వివేచన అనేటువంటి అంశాన్ని ప్రతిపాదించడము జరిగింది. ఆగమన వివేచన ఫ్రాన్సిస్ బేకన్ ప్రతిపాదించారు. నెక్స్ట్ వన్, నిర్దిష్టమైన ఉదాహరణల నుండి సాధారణ సిద్ధాంతానికి వెళ్ళే పద్ధతి ఏది? నిర్దిష్టమైన ఉదాహరణల నుండి సాధారణ సిద్ధాంతానికి వెళ్ళే పద్ధతి. విచ్ మెథడ్ మూవ్స్ ఫ్రమ్ అ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్స్ టు జనరల్ థియరీస్? ఏమంటారండి దాన్ని మరి? ఆన్సర్ ఆప్షన్ బి 2 మాత్రం నిజం. ఆగమన పద్ధతి అంటారు దాన్ని. ఏమంటారు? ఆగమన పద్ధతి. వివరాలు చూద్దాం. ఆగమన పద్ధతి ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరణకు దారి తీస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, నిగమన వివేచన. నిగమన వివేచన. సో దీనికి సంబంధించి సరైన దానిని కనుక్కోండి లేదా గుర్తించండి. విచ్ ఈజ్ కరెక్ట్ రిగార్డింగ్ డిడక్టివ్ రీజనింగ్? నిగమన వివేచన అంటారు. దీనిని అరిస్టాటిల్ ప్రతిపాదించారు. ఇది సాధారణ సిద్ధాంతం నుండి నిర్దిష్ట అంశానికి వెళ్తుంది. ఆన్సర్
ఆప్షన్ సి అండి 1 మరియు 2 కూడా సరైనది. దీన్ని ఎవరు ప్రతిపాదించారండి? అరిస్టాటిల్. ఇది ఒక సాధారణ సిద్ధాంతం నుండి నిర్దిష్ట అంశానికి వెళుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ అండి. నిగమన పద్ధతి సాధారణీకరణ నుండి ప్రత్యేక అంశాలను అన్వయించడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, సాదృశ్యము. అనాలజీ అనగా ఏమిటి? వాట్ ఈజ్ అనాలజీ? ఆన్సర్ ఆప్షన్ సి అండి 1 మరియు 2 సరైనవే. 2 వేర్వేరు అంశాల మధ్య పోలికలను గమనించడమే సాదృశ్యము. ఆప్షన్ 2, ఇది అత్యంత ప్రామాణికమైన ఊహా జ్ఞానంగా చెప్పుకోవచ్చు. ఏంటండి? అత్యంత ప్రామాణికమైనది. ఓకే, ఊహా జ్ఞానము. సారూప్యతలను బట్టి కొత్త జ్ఞానాన్ని అంచనా వేయడమే సాదృశ్యంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, శాస్త్రీయ అన్వేషణలో ముఖ్యమైన ప్రక్రియ ఏది? విచ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్ ఎ సైంటిఫిక్ ఎంక్వైరీ? ఆన్సర్ ఆప్షన్ డి, పై పేర్కొన్నవన్నీ సరైనవే. చూద్దాం. 1, సమస్యను గుర్తించడం. నెక్స్ట్, ప్రాకల్పనలు చేయడం, అంటే ఫార్ములేటింగ్ హైపోథెసిస్, ప్రాకల్పనలను చేయడము. నెక్స్ట్, ప్రయోగం ద్వారా విశ్లేషించడము. దీన్ని మనము శాస్త్రీయ అన్వేషణగా చెప్పుకోవచ్చు, సైంటిఫిక్ ఎంక్వైరీ. వివరాలు చూద్దాం. శాస్త్రీయ అన్వేషణ అనేది సమస్య గుర్తింపు నుంచి విశ్లేషణ వరకు సాగే క్రమబద్ధమైనటువంటి ప్రక్రియగా దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, పరిశోధనా పద్ధతిలో మొదటి మెట్టు ఏది? వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ ద ఇన్వెస్టిగేటరీ మెథడ్? ఏముంటుందండి ఇన్వెస్టిగేటరీ మెథడ్లో? మొట్టమొదటి మెట్టు. ఇందులో మొత్తం 4 మెట్లు ఉంటాయండి, అంటే 4 స్టేజెస్ ఉంటాయి. అందులో ఫస్ట్ స్టేజ్ ఏంటి? ఆన్సర్ ఆప్షన్ ఏ. ఏముంటుందండి? ప్రశ్న అడగడము ఉంటుందండి. ఇందులో ఏముంటుంది? ప్రశ్నని అడగడము. వివరాలు చూద్దాము. ప్రశ్నించడం అనేది పరిశోధనా పద్ధతిలో మొదటి మెట్టు, అంటే ఫస్ట్ స్టెప్గా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలో అడుగులు ఏమిటి? వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్? ఏముంటాయండి? ఆప్షన్ సి 1, 2, 3 సరైనవి. ఏంటి? సమస్య గుర్తింపు, పరికల్పన చేయడము, ప్రయోగం ద్వారా సరి చేసుకోవడము. ఇవన్నీ కూడా స్టెప్స్ అండి. ఇవన్నీ సమస్య పరిష్కార ప్రక్రియలో కీలక భాగాలుగా అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్, సామాజిక పరిశోధన దేనిపై ఆధారపడుతుంది? వాట్ డస్ సోషల్ ఎంక్వైరీ డిపెండ్స్ ఆన్? వాట్ డస్ సోషల్ ఎంక్వైరీ డిపెండ్స్ ఆన్? ఆప్షన్స్ 1 మరియు 2 సరైనవి. చూద్దాం. సర్వేలు మరియు డేటా సేకరణ, సమాజంలో నేరుగా పాల్గొనడం అనేటువంటి పద్ధతుల ద్వారా సామాజిక పరిశోధన అనేది జరుగుతుంది. సామాజిక అనుభవాలను విశ్లేషించడం ద్వారా సామాజిక పరిశోధన అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్, భావనల చిత్రణ, కాన్సెప్ట్ మ్యాపింగ్ అనగా వాట్ ఈజ్ అ కాన్సెప్ట్ మ్యాపింగ్? ఏంటండి కాన్సెప్ట్ మ్యాపింగ్ అంటే? ఆప్షన్స్ 1 మరియు 2 సరైనవే. పాత అపోహలను తొలగించడం, రిమూవింగ్ ఓల్డ్ మిస్కాన్సెప్షన్స్. ఆప్షన్ 2, పూర్వ అనుభవాల ఆధారంగా కొత్త భావనలను మెదడులో నిక్షిప్తము చేయడమే ఏమంటారు? కాన్సెప్ట్ మ్యాపింగ్గా మనమైతే చెప్పుకోవచ్చు. దీనిపైన చాలా క్లియర్గా క్లాస్ చెప్పి మరి మన కోర్సులో అప్డేట్ చేశానండి. అందరూ కూడా ఒకసారి చూడండి. ముందుగా మీరు మన యాప్లో పర్చేజ్ చేసిన వీడియో క్లాసెస్, అంటే ఏవైతే కోర్సు ఉందో అందులో డైలీ అప్డేట్ చేస్తున్నాను వీడియోస్, అది చూసాక గనక మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ కనుక ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేస్తారు. ఓకే, చూద్దాం. వివరాలు చూద్దామండి. మరి కాన్సెప్ట్ మ్యాపింగ్ కొత్త మరియు పాత జ్ఞానాన్ని అనుసంధానిస్తుంది, కొత్త మరియు పాత జ్ఞానాలను కలుపుతుందండి. ఓకేనా? నెక్స్ట్, నమ్మకం, బిలీఫ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ బిలీఫ్? ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా ఒక విషయాన్ని వాస్తవమని అంగీకరించడం, యాక్సెప్టింగ్ సంథింగ్ యాజ్ ఎ ట్రూ వితౌట్ డైరెక్ట్ ఎవిడెన్స్. ఏంటండి మరి నమ్మకం అంటే ఏంటి? ఇది ఒక మానసిక స్థితి. ఏది సరైనది? ఆప్షన్స్ 2 కూడా సరైనవండి. ఎలాంటి ఆధారాలు ఉండవు, ఏముండవు, కానీ నమ్ముతూ ఉంటారు. ఇది ఒక మానసిక స్థితి అండి. ఇట్స్ ఏ మెంటల్ స్టేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. అంటే వారు అనుకున్నదే నిజంగా భావిస్తారు. అది నిజమైన కాకపోయినా, దానికి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా. సో అది.
నమ్మకం అనేది ఆధారాలతో పనిలేని మానసిక అంగీకారము. నెక్స్ట్, పిస్టిస్ మరియు డోక్సా అనేవి ఏ భాషా పదాలు? పిస్టిస్ మరియు డోక్సా. పిస్టిస్ అండ్ డోక్సా బిలాంగ్స్ టు విచ్ లాంగ్వేజ్? ఏంటండి? ఆప్షన్ బి అండి, రెండు కూడా గ్రీకు పదాలు. చూద్దాం వీటి అర్థము. ఇవి ప్రాచీన గ్రీకు పదాలు. పిస్టిస్ అంటే నమ్మకము, డోక్సా అంటే అభిప్రాయము. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ప్లేటో ప్రకారము నమ్మకం యొక్క నిర్వచనం ఏమిటి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అ బిలీఫ్ అకార్డింగ్ టు ప్లేటో? ఏంటండి? ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే నిజం. సమర్థించబడిన నిజమైన విశ్వాసం అంటే జస్టిఫైడ్ ట్రూ బిలీఫ్. ప్లేటో ఏం చెప్పారండి? సమర్థించబడిన నిజమైనదే విశ్వాసం అని చెప్పడము జరిగింది. ప్లేటో నమ్మకాన్ని జస్టిఫైడ్ ట్రూ బిలీఫ్ అని పిలవడము జరిగింది. నెక్స్ట్, జ్ఞాన సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారు? వాట్ ఈస్ ద థియరీ ఆఫ్ నాలెడ్జ్ కాల్డ్? ఏమంటారండి జ్ఞాన సిద్ధాంతాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆప్షన్ బి, రెండు మాత్రం. ఏంటి? ఎపిస్టెమాలజీ అంటారండి. ఏమంటారు జ్ఞాన సిద్ధాంతాన్ని? ఎపిస్టెమాలజీ అనే పేరుతో సైంటిఫిక్గా మనము పిలుస్తాము. ఎపిస్టెమాలజీ జ్ఞానము మరియు నమ్మకాల మధ్య అంతరాన్ని వివరిస్తుంది. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద గ్యాప్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్స్. ఓకే. నెక్స్ట్, దైనందిన జీవితంలో మనం వేటిని నమ్మకంతో అనుసరిస్తాము? వాట్ డు వీ ఫాలో విత్ అ బిలీఫ్ ఇన్ డైలీ లైఫ్? పెద్దల మాటలు, శాస్త్రవేత్తల సిద్ధాంతాలు. వేటిని నమ్మకంతో అనుసరిస్తామండి? ఆప్షన్స్ రెండు కూడా. పెద్దలు చెప్పేటువంటి మాటలను నమ్ముతాము, అనుసరిస్తాము. శాస్త్రవేత్తల సిద్ధాంతాలను కూడా అనుసరిస్తాము. ఓకే, చూద్దాం. ప్రతి విషయాన్ని పరీక్షించడం సాధ్యం కాదు కాబట్టి నమ్మకంతో అనుసరిస్తాము. నెక్స్ట్, మతపరమైన నమ్మకాలలో రకాలను గుర్తించండి. ఐడెంటిఫై టైప్స్ ఆఫ్ రిలీజియస్ బిలీఫ్స్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, 1, 2, 3 సరైనవి. ఛాందాసవాదము, ఆధునికవాదము, మూఢ నమ్మకము, ఇవన్నీ కూడా మతపరమైన నమ్మకాలతో ముడిపడి ఉంటాయి. ఓకేనా? ఇంపార్టెంట్. ఇవన్నీ మతపరమైన నమ్మకాలలోని వివిధ కోణాలు. నెక్స్ట్, మతపరమైన అంశాలను గుడ్డిగా అనుసరించడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద బ్లైండ్ ఫాలోయింగ్ ఆఫ్ రిలీజియస్ ఆస్పెక్ట్ కాల్డ్? ఏమంటారండి? ఆప్షన్ బి, 1 మరియు 2 ఆధునికవాదము మరియు ఛాందాసవాదంగా అయితే చెప్పుకోవచ్చండి. ఓకేనా? అంటే సో ఈ మతపరమైన అంశాలలో ముఖ్యంగా, ఓకేనా, వారు చెప్పేటివే నిజమని నమ్ముతూ ఉంటారు. ఓకేనా? ఛాందాసవాదము మార్పులు లేకుండా తూచ తప్పకుండా పాటించడాన్ని సూచిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ బి మాత్రమే సరైనదండి, ఆధునికవాదం కాదు, ఛాందాసవాదము. నెక్స్ట్, ఇంటెలెక్చువల్ లవ్ టువర్డ్స్ గాడ్ అని పేర్కొన్న తత్వవేత్త ఎవరు? విచ్ ఫిలాసఫర్ మెన్షన్డ్ ఇంటెలెక్చువల్ లవ్ టువర్డ్స్ గాడ్? ఎవరండి? ఆప్షన్ బి, ఎవరు? స్పినోజా. ఎవరండి? స్పినోజా అనేటువంటి ఫిలాసఫర్ లేదా తత్వవేత్త. స్పినోజా దైవాన్ని బుద్ధిపూర్వకంగా స్వీకరించాలని తెలిపారు. నెక్స్ట్, విశ్వాసం యొక్క లక్షణం కానిది ఏది? విచ్ ఇస్ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బిలీఫ్. ఇది వ్యక్తిగతమైనది. ఇది ఎల్లప్పుడూ తర్కానికి లోబడి ఉంటుంది. ఏది సరైనదండి? ఆప్షన్ బి అండి, 2 మాత్రం. ఇది ఎల్లప్పుడూ తర్కానికి లోబడి ఉంటుందండి. ఓకేనా? లాజిక్స్తో ముడిపడి ఉంటుంది. ఓకేనా? ఇది కాదు. ఓకే, ఇది వ్యక్తిగతమైనది అనేది అది విశ్వాసానికి సంబంధించింది. కానీ ఎప్పుడైతే మనము లాజిక్గా ఆలోచిస్తామో ఈ విశ్వాసాలకు పని ఉండదు. ఇలాంటి రిలీజియన్స్ని నమ్మేటువంటి అవకాశము ఉండదు. ఓకే, విశ్వాసం తరచుగా తర్కానికి అతీతంగా ఉంటుంది. నెక్స్ట్, జ్ఞానము మరియు విశ్వాసం మధ్య తేడా ఏమిటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2 నిజం. సత్యమైనది జ్ఞానము, ప్రతిస్పందనే విశ్వాసము. ఓకే, చూద్దాం. జ్ఞానము నిరూపితమైనది, విశ్వాసం అనేది ముందస్తు సన్నద్ధతగా ఉంటుంది. నెక్స్ట్, హేతువు రీజన్ ద్వారా ఏమి చేయవచ్చు? వాట్ కెన్ బి డన్ త్రూ రీజన్? ఆప్షన్స్ 1 మరియు 2 సరైనవి. సంఘటనల మధ్య సంబంధాలను విశ్లేషించడం అండ్ విశ్వసనీయ జ్ఞానాన్ని పొందడం.
హేతువు మానవ వివేచన సామర్థ్యాన్ని సూచిస్తుంది. నెక్స్ట్, ఆగమన పద్ధతికి ఉదాహరణ గుర్తించండి. ఐడెంటిఫై అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇండక్టివ్ మెథడ్. ఆప్షన్ ఏ అండి, ఒకటి మాత్రమే సరైనది. కాకులకు రెక్కలు ఉంటాయి, పిచ్చుకలకు రెక్కలు ఉంటాయి, కాబట్టి పక్షులన్నిటికీ రెక్కలు ఉంటాయి అనేది మనము గమనిస్తామండి. దీన్ని ఏమంటామండి? ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్. అంటే ఒక పక్షిని చూస్తాం, మనకు దానికి 2 కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. ఇంకో పక్షిని చూస్తాం, దానికి 2 కాళ్ళు ఉంటాయి, రెక్కలు ఉంటాయి. అంటే మనము ఏమనుకుంటాం? ఓహో, అన్ని పక్షులకు ఇదే విధంగా రెక్కలు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఓ ముక్కు ఉంటుంది అనేటువంటి అంశము మనము బ్లైండ్గా ఫిక్స్ అవ్వడమే. ఓకే, ఏమంటారు? ఆగమన పద్ధతి అంటారు. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నిర్దిష్ట పక్షుల నుంచి సాధారణ పక్షి జాతికి వెళ్ళడం ఆగమనము. నెక్స్ట్, నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటే ఏమిటి? దీనిలో ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందండి? హౌ ఈజ్ ద థింకింగ్ ప్రాసెస్ ఇన్ డిడక్టివ్ మెథడ్? ఏ విధంగా ఉంటుంది? ఆప్షన్ ఏ, ఒకటి మాత్రమే. సాధారణం నుండి నిర్దిష్టం వరకు ఉంటుందండి. అంటే జనరల్ నుండి స్పెసిఫిక్గా అయితే ఉంటుంది. అంటే నిగమన పద్ధతి సాధారణ సూత్రాలను ప్రత్యేక అంశాలకు అన్వయిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూద్దాం. మానవులందరూ మరణిస్తారు. అరిస్టాటిల్ ఒక మానవుడు, కాబట్టి అరిస్టాటిల్ మరణిస్తారు. ఇదే పద్ధతి. విచ్ మెథడ్ ఈజ్ ఆల్ హ్యూమన్స్ ఆర్ అమోర్టల్? అరిస్టాటిల్ ఈజ్ అన్ హ్యూమన్, సో అరిస్టాటిల్ ఈజ్ అమోర్టల్. సరైనది ఏంటండి? ఆప్షన్ బి అండి, 2 మాత్రమే సరైనది. ఇది ఒక నిగమన పద్ధతి. అంటే మనుషులందరూ మరణిస్తారండి, దాంట్లో నో డౌట్స్ కదా. అరిస్టాటిల్ కూడా మరణిస్తారు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? మనుషులందరూ మరణిస్తారు, అందులో మనుషులలో ఎలాంటి గొప్పవారు ఉన్నా కూడా వారు కూడా మరణిస్తారు. సింపుల్. ఓకేనా, దాన్నే ఏమంటారండి? నిగమన పద్ధతి. అంటే తథ్యం, అది జరుగుతుంది. ఓకే, ఇది సాధారణ సత్యం అండి. సత్యం నుండి నిర్ధారణ వరకు వచ్చే నిగమన ప్రక్రియగా చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్తో మీ ముందుకు వస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా మన యొక్క కోర్సులో యాడ్ చేయడం జరుగుతుందండి. సో తప్పకుండా ప్రతి ఒక్కరూ కొనుగోలు చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.